హాయ్! ఈరోజు ఏంటంటే వైట్ సాస్ పాస్తా ఇంట్లో ఈజీగా 5 మినిట్స్లో ఎలా చేసేయాలో చూపిస్తా అండి. ఫస్ట్ ఏం చేయాలంటే ప్యాన్ తీసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇంత క్వాంటిటీ అనేం లేదు, మీరు ఎంత పాస్తా యాడ్ చేస్తారో దాన్ని బట్టి అనమాట. అంత వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసి ఇది కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. ఉడికే వరకు ఒక 10 మినిట్స్ టైం పడుతుంది, అది ఉడుకుతుంది. ఈలోపు పక్కన ఏం చేస్తారంటే మనం చేసేది వెజ్ పాస్తా. సో వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ చేసుకోవాలి కదా ఒక్కొక్కటి. సో ఫస్ట్ నేను స్వీట్ కార్న్లో కొంచెం సాల్ట్ వేసేసి ఉడకబెట్టడానికి పెట్టేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇట్లా ఆనియన్స్, మనం మష్రూమ్స్ ఇలా అన్నీ పెట్టుకోవాలి కదా. సో ఆ మష్రూమ్స్, ఆనియన్స్, గార్లిక్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మనం వెజిటేబుల్ది మొత్తం మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో నేను బటర్ యాడ్ చేశానండి, వెన్నపూస. నార్మల్గా నేను ఇంట్లో వెన్నపూస ఉందని యాడ్ చేశాను. మీరు మీ దగ్గర బటర్ ఉన్నా, గీ ఉన్నా, ఏది ఉంటే అది యాడ్ చేసేసుకోండి. అది కొంచెం కరిగిన తర్వాత అందులో గార్లిక్ యాడ్ చేయాలి. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. దీనివల్లనే ఫ్లేవర్ వస్తుంది మొత్తం సాస్ పాస్తాకి. సో కొంచెం గార్లిక్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం మైన్యూట్ బట్ గుడ్ ఫర్ హెల్త్. సో యాడ్ చేసుకుంటే మంచిది. ఇది కొంచెం బ్రౌన్ అయ్యే వరకు కొద్దిగా ఫ్రై చేసేయండి. తర్వాత ఏం చేస్తాం, తర్వాత మన దగ్గర ఆనియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మీ ఇష్టం. ఇందులో క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా మన ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే సింపుల్గా ఉండాలని చెప్పి ఇందులో ఓన్లీ ఆనియన్స్, మష్రూమ్ యాడ్ చేశాను అంతే, ఇంకేం యాడ్ చేయలేదు. సో ఇది కొంచెం బ్రౌన్ అవ్వాలండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత నెక్స్ట్ మష్రూమ్స్ యాడ్ చేసేద్దాం. ఈలోపు మన పాస్తా ఉడికిపోయింది. నేను ఇది ఫిల్టర్ అవుట్ చేసేసి పక్కన పెట్టేశాను. తర్వాత మష్రూమ్స్ యాడ్ చేసి అవి కూడా కొంచెం మగ్గాలన్నమాట. కొంచెం మనం ఇంట్లో చిల్లీ ఫ్లేక్స్ అట్లా చేసుకోవాలంటే ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి డ్రై ఎండుమిరపకాయలు కొంచెం మిక్సీ జార్లో వేసి ఒక 2 టైమ్స్ స్టిర్ చేస్తే ఇట్లా అయిపోతాయి. సో నేను అవే యాడ్ చేసేసాను, బయట నుంచి ఏం కొనుక్కొని రాలేదు. నెక్స్ట్ ఏంటంటే కార్న్, మనం స్వీట్ కార్న్ ఉడకబెట్టేసాం కదా, అది కూడా యాడ్ చేసేయండి. ఇందులో ఎక్కువ మనం ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక్కసారి ట్రై చేయండి, నా మాట విని మీరే చాలా బాగుందని చెప్తారు. అది కొంచెం మొత్తం 100% కుక్ అవ్వవసరం లేదు. వెజ్జీస్ ఒక 80% కుక్ అయినా పక్కన పెట్టేసేయండి తీసేసి. నెక్స్ట్ ఇది మెయిన్ వైట్ సాస్ ప్రిపరేషన్ అనమాట. ఒక ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేసుకొని, బటర్ కొంచెం కరిగిన తర్వాత మైదా ఒక 2 స్పూన్స్ యాడ్ చేయాలండి. మీ ఇష్టం, మైదా ప్లేస్లో వేరే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, హెల్తీగా కావాలనుకుంటే. హెల్తీ వెర్షన్లో నేనైతే మైదా ఉందని చెప్పి ఒక జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అంతే, అంతకు మించి ఎక్కువ యాడ్ చేయొద్దు. అది కొంచెం ఫ్రై చేయాలి పిండిని, లేదంటే పచ్చివాసన వస్తుంది అని చెప్పి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులో మిల్క్ యాడ్ చేసేసుకోండి స్లోగా. ఇట్లా చూపిస్తున్నాను కదా, ఒకళ్ళు పొయ్యండి, ఒకళ్ళేమో ఇట్లా స్టిర్ చేస్తూ ఉండండి. అప్పుడు ఇది ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది అనమాట. సో మొత్తం అట్లా అది తిప్పుతూ ఉండాలండి. తిప్పుతూ ఉంటే ఒక 2 to 5 మినిట్స్లో ఇలా చిక్కగా అయిపోతుంది అనమాట, కొంచెం థిక్ వచ్చేస్తుంది అది పేస్ట్ మొత్తం. ఇదే వైట్ సాస్. నార్మల్గా బయట ఎట్లా చేస్తారో నాకైతే తెలీదు, నేను ఇట్లా ట్రై చేశాను, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. అది కొంచెం థిక్ అవ్వగానే మనం వెజ్జీస్ యాడ్ చేసేసుకుంటాం. ఇదే ప్లేస్లో మనం చికెన్తో చేస్తే చికెన్ యాడ్ చేసేసుకోండి. మీరు ఫ్రై చేసి పెట్టిన చికెన్, ఆనియన్స్ ఈ ప్లేస్లో యాడ్ చేసేసుకోవచ్చు. నేను నెక్స్ట్ టైం చికెన్ పాస్తా చేస్తాను, అది కూడా చూపిస్తా, చాలా బాగుంది టేస్ట్. ఇది కొంచెం ఇట్లా ఈ వెజ్జీస్ యాడ్ చేసేసి నెక్స్ట్ మనం పాస్తా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా తిప్పగానే ఇది థిక్ అయిపోతుందండి. సో మనకి ఎక్కువ జ్యూసీగా ఉండాలనుకుంటే కొంచెం తక్కువ పాస్తా వేసుకోవాలి, ఎక్కువ సాస్ ఉంచుకోవాలి. ఇది కొంచెం టైం గడిచే కొద్దీ ఊరికే థిక్కెన్ అయిపోతుంది. మరి ఎక్కువసేపు ఉంచొద్దు, కొంచెం సేపు ఉంచగానే ఒక 2 to 5 మినిట్స్ ఇవి వేసిన తర్వాత జస్ట్ అట్లా తిప్పేసేయండి మొత్తం కలిసే వరకు. ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. మీకు ఇదే ప్లేస్లో మీకు కావాలంటే మయోనీస్ యాడ్ చేసుకోవచ్చు, చీజ్ యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అదే వైట్ సాస్ అయితే, ఆ వైట్ సాస్ రెడ్ సాస్ అయితే దాని ప్రాసెస్ వేరు ఉంటుంది, మొత్తం రెడ్. సో ఇది మన వైట్ సాస్ పాస్తా రెడీ టు ఈట్, చాలా బాగుంటుంది, డెలీషియస్గా. ట్రై చేస్తారు కదా.